దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడుటకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మన కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించుటకు కూడి వచ్చిన దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్యగారు చెప్పారు కదా, ఏం పాట అది? ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ లేనటువంటి రోజుల్లో, నాకు దొరకని రోజుల్లో దేవుని ప్రేమ నాకు దొరికింది. దేవుని ప్రేమలో ఉన్న ఆ లోతైనటువంటి అనుభవాలు ఈరోజు వరకు. అందుకనే ప్రతి పాట ప్రేమతోనే ప్రారంభించుకుంటారు. నీ ప్రేమే నన్ను ఆదరించి. నవ్వెందుకు పోయినారా నాయన? భయపడ్డది అది. ఆపరేటర్ దాని ఇంజనీర్ ఏది? మరి ఇద్దరు ఉన్నారు ఏంటి అక్కడ? ఒకదానికి ఇద్దరు మాదిరిగా ఒకరే ఉంటుంది. అఫెక్ట్ కాదు, సౌండే ఎక్కువ ఉంది. వాయిస్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ ఒక పాయింట్ తక్కువ పెట్టు. ఎందుకంటే వాయిస్ కదా మెయిన్. అది వాయిస్ మించకూడదు. ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డ్ కానీ, రిథమ్ కానీ, రమణ కానీ, అది ఈ చేతులు. నీ ప్రేమే నన్ను ఆదరించేను.
చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యాన్ని 3వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మనం చదివితే ఆ వాక్యంలో ఒక మాట ఉంది. ప్రేమ చల్లారిపోయింది అన్నటువంటి మాట. 12వ వాక్యంలో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు ఈ ప్రేమ అన్నటువంటి మాటని పలికాడు. నేను అదే ఆలోచిస్తూ వచ్చాను. మరి సేవకులు కూడా ఆయన పాడిన పాటల్లో చాలా ఉన్నాయి, కానీ మొదటిగా చెప్పిన పాట నీ ప్రేమే నన్ను ఆదరించేను అన్నాడు. దీనిని బట్టి నాకు మనం ఎక్కడున్నామంటే దేవుని ఏక ఆత్మలో నడిపించబడుతున్నాం. మనందరినీ పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి తీసుకున్నాడు. కనుక ఆయన నడిపింపులో మనతో మాట్లాడవలసినటువంటి, సంఘానికి బయలుపరచబడవలసిన మాటలు బయలుపరచుటకు బలహీనుణ్ణి మీ అందరికంటే నేనేమి ఎక్కువ పెద్ద పాస్టర్ని కాదు, మీతో జతపని వాడిని. సేవకులతో దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్పేదానికి దైవ సేవకుల మనస్సులో ఒక ఆలోచన కలుగు చేసి ఇక్కడికి నేను పిలువబడేటట్లు ఇది దేవుని ప్రేరేపణ, ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. లేకపోతే నన్ను మీరు చూడలేరు, మిమ్మల్ని నేను చూడలేను. ఒకవేళ చూస్తే పరలోకంలో చూస్తానేమో. గనుక సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వింటాడు. ఈరోజు అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ లేదు. కానీ ఏది తక్కువ ఉంది ఈ రోజుల్లో అని చెప్పనంటే ప్రేమ. ఈ ప్రేమ అంత్య దినాలలో చల్లారిపోతాడు. భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు అని ఆయన రాకడను గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు ఒక ఎత్తైన కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీ రాకడలో సూచనలు ఏమిటి అని చెప్పని అడిగారు. మీరు కొంచెం పైనుంచి వాక్యాన్ని చూస్తే అక్కడ ఉందన్నమాట. అప్పుడు చెప్తాడు ఆయన, నా రాకడలో సూచనలు అని చెప్తూ వచ్చి ఆఖరిగా మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది అంత్య దినాలలో. ఈ అంత్య దినాలలో అంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండదు, చల్లారిపోతుంది. తోబుట్టువుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ చూడలేకపోతున్నాం. కనీసం మనుషుల్లో కూడా ప్రేమ అనేది చూడటం లేదు. ఎందుకంటే
ఏదో జంతువుని కదా కోసినట్లు కోసేస్తున్నారు మనుషులు. ఏమండి, క్రిస్మస్ పండుగకి కోడిని కోసుకుంటాం కదా, ఆ విధంగా మనుషుల్ని చంపేస్తున్నారు. అరే తోటి మనిషి కదా, ఎలా చంపుతున్నారు అని చెప్పనంటే దేవుని ప్రేమ, లేకపోతే ప్రేమ అనే మాటకి అర్థం పోయింది. దీనిని బట్టి చూస్తుంటే సంఘమైనటువంటి మనము ప్రభు త్వరగా రాబోతున్నాడు అని చెప్పని మనం జాగ్రత్త పడాలి. ఆయన రాకడ సమీపముగా ఉందని మనం జాగ్రత్త పడాలి. మనలో ప్రేమ ఉందా, లేకపోతే అందరి మాదిరిగానే మనలో కూడా ప్రేమ చల్లారిపోతుందా? నిజానికి మన కుటుంబాల్లో బిడ్డల పట్ల కానీ పెద్దవాళ్ళ పట్ల కానీ ప్రేమ జీవిస్తుందా, లేకపోతే అది మరణిస్తుందా? అందుకని ఈ అంత్య దినాలలో సంఘానికి కావలసినటువంటి ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని చెప్పనంటే అంత్య దినాలలో నడిపించబడుతున్నాం. ఈ అంత్య దినాలలో మనలో ప్రేమ చిగురించుందా, అది జీవిస్తుందా, లేకపోతే మరణించుందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 16వ వాక్యం. ఆది కాండం 2వ అధ్యాయం 16వ వాక్యంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములలో నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. మనందరికీ తెలిసిన విషయాలు. తినవద్దు అన్నటువంటి ఆ పండుని తిన్న దినమున నీవు చనిపోతావు. దేవుడు ప్రారంభంలోనే ఆ మొదటి అవ్వకి ఆదాముకి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఒక ఆజ్ఞ, తినవద్దు, ఆ పండు తినవద్దు, ఆజ్ఞ. ఆ వాక్యంలో ఉంది ఆజ్ఞ అనే మాట కూడా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞ మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో దేవుని యొక్క మాటని మర్చిపోయారు. దేవుడు తినవద్దన్నాడు కదా, దేవుడు చేయవద్దన్నాడు కదా, మరి ఇది చేస్తే మనం జీవిస్తామా లేకపోతే చస్తామా అని చెప్పని మర్చిపోయారు. ఎందుకని చెప్పంటే ప్రారంభంలోనే అబద్ధ బోధకులు ప్రారంభించబడ్డాడు. సాతానుడు అబద్ధ బోధకుడుగా వాళ్ళని తప్పుత్రోవ పట్టించాడు. ఏం పర్వాలేదు, మీరు దేవదూతలు అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు అని చెప్పని ఏదేదో పిచ్చి పిచ్చి కోతలు కూసి దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించేటట్లు చేశాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆజ్ఞ అతిక్రమం పాపం. వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పాలంటే దేవుని తోటలో, దేవుని చేత సృష్టించబడిన ఆ మనుషులు దేవుని తోటలో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు ఎక్కడున్నాడు అని చెప్పానంటే సంఘములోని, దేవుని సంఘములోని, దేవుని తోటలోని. కానీ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే
ఈ వాక్యము సంఘములో ఉన్న వాళ్ళకి ఎందుకు అవసరమా? అన్యజనులకు కదా కావాలా? యేసు ప్రభుని ఎరగని వాళ్ళకి కదా కావాలా? సంఘానికి ఎందుకు అని చెప్పని మనకు ఒక ఆలోచన రావచ్చు. దేవుని తోటలో ఉన్న వాళ్ళకే ఆజ్ఞ, ఇది మీరు చేయకూడదు, ఒకవేళ చేస్తే మీరు ఆత్మీయంగా చనిపోతారు అని చెప్పని వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి పాపం చేశారు. అటు తర్వాత క్రొత్త నిబంధన సంఘం దగ్గరకు వచ్చే లోపల మరొక ఆజ్ఞ దేవుడిస్తున్నాడు, యేసు ప్రభు. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రములో ఏది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని చెప్పని అడిగారు. అంటే ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు కాదు వీళ్ళు, పరిశుద్ధ గ్రంథం తెలియని వాళ్ళు కాదు, పరిశుద్ధ గ్రంథము తెలిసిన వాళ్ళే, ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్న వాళ్ళే. కానీ యేసు ప్రభువుని అడుగుతున్నారు, ధర్మశాస్త్రములో ముఖ్యమైనటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏది? చూడండి ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ వాక్యాన్ని మనం వెలుపల చెప్పామనుకో ఎవరికి అర్థం కాదు. ఏమండి, ఎవరికి అర్థం కాదు. కానీ ఈ వాక్యాన్ని ఎవరికి బోధిస్తున్నాడు? ధర్మశాస్త్రం తెలుసుకున్న వాళ్ళకి, ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసు. ఏంటి, కొంతమంది సేవకుల్ని అడుగుతుంటారు, పరలోకం పోవాలంటే బాప్తీసం అవసరమా అండి? మరి బాబు, ఈ ఆదివారం చెప్పిన ప్రసంగం నువ్వు విన్నావా? బాప్తీసాన్ని గురించి కదా బోధించారు. ఏమీ లేదు, బాప్తీసం తీసుకుంటేనే పరలోకం పోతామా మరలా? అంటే వాక్యం తెలుసు, వాక్యం తెలిసినా కానీ మరలా సేవకుడితో అంటాడు, బాప్తీసం పొందాలనా? బాప్తీసం పొందకపోతే పరలోకం పోవా? పుణ్యకార్యాలు చేస్తే పుణ్యలోకానికి పోతాం కదా. ఈరోజు రకరకాలైనటువంటి ప్రశ్నలు దేవుని సేవకులకి ఎదురవుతూ ఉన్నాయి, దేవుని సేవకులకి ఎదురవుతూ ఉన్నాయి. దేవుని సేవకులు అంటారు, ఇవి మా సొంత మాటలు కావు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరలోక బోధకుని మాటలు ఇవి, వీటిని మనం విశ్వసించాలి. విశ్వసించకపోతే ఏమవుతుందంట? చూడండి, ఒక కుర్రాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను పరలోకం పోవాలనుకుంటున్నాను, అభ్యంతరం ఏం లేదు కదా అన్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించని ఆజ్ఞలు చెప్పాడు, వీటిని నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. తర్వాత ప్రభు అంటాడు, నీకున్న సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించు అని అంటే వాడు చాలా బాధపడి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా ఆస్తిపరుడు, చాలా గొప్పవాడు,
విడిచిపెట్టలేక యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అనేది ఏమిటో తెలుసు, ధర్మం అంటే ఏమిటో తెలుసు, ఎవరు పరలోకానికి వెళతారో లేఖనాలలో తెలుసు. అయినా కానీ పరలోకానికి వెళ్ళేదానికి ఇష్టపడటం. అందుకని వాళ్ళ ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? అందరికంటే ముందుగా సంఘానికి వచ్చినా కానీ, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, మా కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు కావాలి, చక్కగా చదువుకోవాలి, ఏంటి ఫస్ట్ ఫ్లోర్ వేసుకునేదానికి కృపనిచ్చాం, రెండో ఫ్లోర్ కూడా వేయాలి, సహాయం చేయి. అటు తర్వాత ప్రభు ఒకవేళ మూడో ఫ్లోర్ కూడా వేసేదానికి నువ్వు కృప చూపిస్తావు, ప్రేమ కలిగిన దేవుడు కదా, మంచోడు అని చెప్పని ఆయనకే బిస్కెట్లు వేస్తుంటారు ప్రార్థనలో. అంతేగాని దేవుని సేవకులు అంటారు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి మీరు సిద్ధపడండి అని చెప్పాలంటే దాన్ని మాత్రం వినాలి. ఈ రోజుల్లో ఎంతసేపు ఆశీర్వదించబడాలి, మాకు ఆరోగ్యం కావాలి, మేము దీవించబడాలి, అంతే. ఒకరోజు నన్ను వాక్య పరిచర్యకు పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారు మరలా ఫోన్ చేసి డేట్ ఇచ్చాడు, మరలా ఫోన్ చేశాడు. ఏం లేదండి పాస్టర్ గారు, వాల్ పోస్టర్ లేపిస్తున్నాం కదా, మిమ్మల్ని గురించి వాల్ పోస్టర్లో ఏమి వేయాలి అని చెప్పంటే నేను అన్నాను, పాస్టర్ ఆనంద్ జయకుమార్ వస్తున్న మినిస్ట్రీ నెల్లూరు. అది సరేనండి, దాని వెనక ఉంటుంది కదా డిగ్రీ, అదేమన్నా ఉందా అని చెప్పని అడిగాడు. నాకేం డిగ్రీ లేవండి బాబు, నేను 7వ క్లాసే చదువుకున్నాను, ఇంక నేను డిగ్రీ దాకా పోలేదన్న. అది కాదండి, మీకు ఏమైనా స్వస్థత వరం ఉందా, మీకు ఏమైనా దయ్యాలు ఎలగొట్టే వరం ఉందా, మీకేమైనా పేర్లు పెట్టి పిలిచే వరం ఉందా? నాకు ఎన్ని వరాలు ఉన్నాయో నాకే తెలియదు, నేను లెక్క పెట్టుకొని మీకు చెప్తాను, అప్పుడు మీ మీటింగ్కి వస్తానులేండి అన్న. ఎందుకంటే నాకే తెలియదు, ఏమండి, నాకే తెలియదు. నాకు తెలిసిందల్లా నా దేవుని ప్రేమని పాడుకోవడం. ఆమె నా జీవితంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వ్యక్తిగతంగా నేను అనుభవించిన అనుభవం, దానినే పాటగా పాడుకుంటూ వస్తాను. ప్రభు నన్ను నడిపిస్తున్నటువంటి ఆ నడిపింపులో ఆయన నాకు నా వ్యక్తిగత జీవితాన్ని తెలియపరుస్తూ, నన్ను నేను విమర్శించుకుంటూ ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా సాగిపోయేటట్లు వాక్యమై ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న ఆ విధానాన్ని సంఘానికి బోధించటం. ఏమండి, వాక్యంలో నాకు డిగ్రీ లేవు, పాటల్లో నాకు సంగీతం తెలియదు. ఇప్పుడు కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ వైపు చూసి వాళ్ళకి ఏదో చెప్తుంటారు. కీబోర్డ్ అతనికి ఏం చెప్తారు? కీబోర్డ్ అతనికి స్కేల్ చెప్తారు కదా, కొంచెం నాన్న కొంచెం. కీబోర్డ్ అతనికి స్కేల్ చెప్తారు. నేనేమో ఆ స్కేలు 6వ క్లాసులోనే వదిలేసి, ఏమండి, ఆ స్కేలు ఆ తర్వాత ఆ టేబుల్ అవన్నీ నాకు తెలియదు. మరి తబలిస్ట్కి ఏం చెప్తారు? శృతి కాదు, టెంపో. అదే నా వెనక చాలా మంది గాయకులు ఉన్నట్టుండదే. ఇంగ్లీష్లో 2/4,
తర్వాత 6 8 6 8 7 8 5 8 ఇవన్నీ లెక్కల మాస్టర్ చెప్పిన నాకు లెక్కల్లో వీక్ నేను. అందుకని తమ్ముడికి ఏం చెప్తాను తెలుసా? తమ్ముడు, నాకు ఇవన్నీ తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, నేను పాడుతా, నన్ను మీరు అనుసరించండి. ఆమె ఏ గొడవ లేదు కదా, ఏ గొడవ లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి 2 4 చెప్పి నేను 94లో పాడాను అనుకో, ఈడేవుడ్రా ఈడు మెంట్లోడు నెల్లూరు నుంచి ఏడుకొచ్చి అని చెప్పని అంటారు. ఏడు 94 చెప్పి 63 పాడాను అనుకో, ఎందుకు వచ్చిన గొడవలండి. అందుకని నేను వాళ్ళకి ఏం చెప్పకుండా మనకు కావాల్సింది ఏమిటి? వాక్యం వినబడాలి. వాక్యం చివరిలో కూర్చున్న వాళ్ళకు కూడా వాక్యం వినబడాలి. ఆ వాక్యం వినబడేదానికి సౌండ్ సిస్టమ్ కొంచెం సెట్ చేసుకుంటే చాలు. అది చేసుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గడమెత్తి నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
అది మన ఆశ. సంఘానికి ఉండవలసిన ఆశ. గనుక ఏదేను తోటలో ఉన్నప్పుడే ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చాడు. ఆ పండు మీరు తినద్దు. కానీ ఎవరి ద్వారా వాళ్ళు ఆ పండు తిన్నారు అంటే అబద్ధ బోధకుడైన సాతాను ద్వారా. ఈ అంత్య దినాలలో కూడా అబద్ధ బోధకులు ప్రవేశించి ఉన్నారు సంఘాన్ని చెడిపేదానికి. సంఘములో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని చెదరగొట్టేదానికి. ఎందుకంటే సంఘానికి విరోధి సాతాను. దేవుని తోటలో ఉన్నటువంటి వారినే చెడగొట్టి వెలుపలికి ఈడ్చుకొని పోయి వాళ్ళ బ్రతుకుల్ని సర్వనాశనం చేశాడు. కనుక ఈ అంత్య దినాలలో సంఘం మీద పడ్డది వాడి కన్ను. సంఘాన్ని ఏ విధం చేతనైనా సింహాసనానికి వెళ్ళనివ్వకూడదు. ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి. సంఘము స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము సింహాసనానికి వెళ్ళకూడదు. అందుకని చాలామందిని ఈ రోజుల్లో వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ అబద్ధ బోధ చెప్పి చాలామందిని చెడగొడుతున్నాడు. చాలామంది, కొంతమంది చెడగొట్టబడినటువంటి వారు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు చెదిరిపోతున్నారు. భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయింది అని చెప్పనంటే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం. ఎవరిని ప్రేమించమని వాక్యం అంటుంది? ఎవరిని ప్రేమించమని చెప్తుంది? ఇందాటి నుంచి నువ్వు అదే చెప్తున్నావు తల్లి. మొదటిది మర్చిపోయి అది 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 ఎందుకంటే నాకు చదువు లేకపోయినా కొంచెం దేవుని కృప ఉంది కదా, అందుకని కొంచెం గమనిస్తుంటా. మొదటిది నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో. అది ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా సంఘానికి బయలుపరుస్తున్నాడు. అలాంటిదే ఆ మొదటి ఆజ్ఞ ఎలాంటిదో అలాంటిదే ఇంకొకటి అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవది కాదు. అదే నాకు అర్థమవుతుంది. మొదటిది రెండవది కాదు. వాక్యం చదువు. అది సరే, అది కూడా కదమ్మా, అది కూడా కాదు. దేని వంటిది? దాని వంటిదే కదా, మొదటిదే కదా. రెండవ ఆజ్ఞ కూడా మొదటి దాని వంటిదే కదా. కాదు, చిన్న లాజిక్ అది. అది వాక్యము ఏదో చందమామ పుస్తకం చదివినాడు చదవకూడదు. చందమామ రావే, జాబిల్లి రావే, ఈయన తగ్గిపోవే అని కాదు. వాడెందుకు వస్తాడు, ఈడెందుకు అన్నం తింటాడు? కాదు. మనం వాక్యం చదివేటప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి చదవాలి. ఆమె ఎంఏలు, బిఏలు, బీటెక్లు, ఈటెక్లు, ఆ టక్కులు కాదు. ఏ టక్కైనా ఊడిపోతుంది. అది మనం వాక్యం చదివిన, పాటనే పాడిన, వాయిద్యాలే వాయించిన, చివరికి మనం చప్పట్లు కొట్టిన దేవుని ఆత్మ చేత నింపబడితేనే అందులో ఒక క్రమం ఉంటుంది. క్రమం, సంఘానికి క్రమం. కొంతమంది నేను అక్కడక్కడ చూస్తుంటాను, చక్కగా
చక్కగా చప్పట్లు కొట్టేవాళ్ళు వెనక కూర్చుంటారు, నన్ను జడగొట్టేవాళ్ళు ముందు కూర్చుంటారు. నన్నే కాదు, ఏ సేవకుడినైనా పాడేటప్పుడు ఏమండి తాళము ఇంకొక విధంగా పోతుంటుంది. నేను నీ ప్రేమే అన్ననుకో, ఈయన వాళ్ళు ఎక్కడెత్తుతారు దాన్ని? నీ ప్రేమే అంటారు. నేనేమో పాటలు పాడేవాడు, వాళ్ళేమో పద్యాలు పాడేవాడు. ఎక్కడికి వస్తుందండి? వాళ్ళదేమో కాటి సీను, నాదేమో సీయోను దర్శనం. పద్యాలు పాడేవాళ్ళకి పాటలు పాడేవాళ్ళకి చాలా తేడా ఉంది. పద్యాలు పాడే ఒక అతను అడిగాడు, ఏరా బాగున్నావా అని చెప్పని అనాలి. కానీ ఈ పద్యాలు పాడి 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 హై పిచ్ వచ్చి, ఏమిరా బాగున్నావా అన్నాడు. ఇంత దానికి అంత జరగం ఎందుకు? ఎవడు రాయడు సౌట? పక్కనోడు చెప్పాడు, ఒరే ఆయన హరిశ్చంద్ర నాటకాలు వేస్తుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు పాట వచ్చని, ప్రార్థన వచ్చని ఏదేదో చేయకూడదు. ప్రతిదీ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపించబడాలి. హల్లెలూయా. కనుక ఏదేను తోటలో ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ మీరేరు, అతిక్రమించారు. వాళ్ళు బ్రతికున్న సచ్చినోళ్ళతో సమానమయ్యారు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు యేసు ప్రభుని శోధిస్తున్నారు. ఏది మొదటిది, ఏది రెండవది అని చెప్పాలి. ఆయన అన్నాడు, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలెను. అలాంటిది నిజంగా దేవునిని ప్రేమిస్తున్నారా? లేదు. దేవునిని ప్రేమించని వాడు ఎక్కడున్నాడు? పాపములోనే ఉన్నాడు. ఏమండి, మేము ఇంత పెద్ద సంఘానికి పోతామండి. ఏమండి, మేము కోకటిపల్లిలో మా సంఘము 1,00,000 మంది అండి, అక్కడికి పోతామండి మేము అని చెప్పని అన్నాడు ఒక ఆయన. నన్ను భోజనానికి పిలిచి, మీరు ఎక్కడికి పోతారండి ఏంటని అడిగితే, మేము కోకటిపల్లిలో ఉందండి. అమ్మో 1,00,000 మంది అండి బాబు, అంత పెద్ద సంఘం అండి మాది. అవునా, సరేనండి. భోంచేసిన తర్వాత ఈయన అంటాడు, ఇదిగో మార్తా, పాస్టర్ గారికి కిళ్ళి ఎత్తుకోరా అన్నాడు. పాస్టర్ గారికి ఏమి ఎత్తుకురావాలా? కిళ్ళి. ఏమంటే మీరు జరదానా, కారా కిళ్ళియా, లేకపోతే ఇదే దాన్ని స్వీటా అని చెప్పాను. ఏమంటే మీ దగ్గర పాన్పరాకు ఉందంటే మీకు కావాలండి? ఉందా అని అడిగాను. పాన్పరాకు ఉందండి నా డ్రైలో ఉందండి. అవునా అండి, ఓకే, అర్థమైందండి. మీరు ఏ సంఘానికి పోతున్నారో అర్థమైంది. అదేంటండి, నీ నోరు దేవునిని స్తుతించే నోరా, బలిపీఠం మీద నుంచి దిగి వచ్చిన ఆ అగ్నితో కాల్చబడిన పెదవుల నిత్యము దేవునిని స్తుతించే నాలుక, లేకపోతే కారాకిళ్ళలో సిగరెట్ కూడా ఉందా అండి, క్రిస్మస్కి మందు కూడా ఉందండి అని చెప్పంటే మీరు భలే చెప్తారండి ప్రవచనాలు. అంటే మందు కూడా ఉంది క్రిస్మస్కి. ఏమండి, మందు కూడా ఉంది క్రిస్మస్కి. అన్ని సంఘాలు కావండి. ఇంత పెద్ద సిలువ ఉందండి, ఆ సిలువ చర్చికి పోతున్నామండి కాదు. ఆ సంఘములో నీ భుజం మీద సిలువ మోసే ఆ అనుభవాన్ని నేర్పించే సంఘమా? నీ భుజం మీద సిలువ ఉంటేనే నీ కుటుంబానికి, నీ జీవితానికి విలువ, లేకపోతే లేదు. నువ్వు కూడా ఒక అన్యుడివే. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడే ఆరాధనని మనం వెతకాలి. మనం వెతికి అక్కడ ఒక స్తంభము వలె స్థిరపరచబడాలి.
అంతేగాని వానాకాలంలో అక్కడే పోతామండి, ఎండాకాలంలో ఎక్కడ పోతామండి కాదు. పాపము విస్తరించుచున్నటువంటి రోజులు, అక్రమము విస్తరించబడుతుంది. ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని ప్రభు రాకడికి నిందారహితముగా మార్చబడే ఆ ఉపదేశానికి నువ్వు కట్టుబడి ఉండాలి. క్రైస్తవుడు కాదు, నేను క్రైస్తవ మతస్థుడిని కాదు, నేను క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవుడిని. హల్లెలూయా. క్రీస్తుని కవచముగా ధరించుకున్నాను కనుక ఈ రోజుల్లో దేవుని బిడ్డల్లోనే పాపము విస్తరిస్తుంది. బూతులు మాట్లాడి సినిమాలకు పోరు, డ్రామాలకి పోరు, అయినా కానీ ఎందుకు పాపము వాళ్ళల్లో నివసిస్తుంది అని చెప్పానంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమించలేక, అందుకని వాళ్ళ జీవితాల్లో దేవుని దగ్గర నుంచి వచ్చే ఎన్నో మేలులు పోగొట్టుకుంటున్నారు. పాస్టర్ గారిని పట్టుకుని ఊగలాడితే మేము ఇన్ని వారాల నుంచి వస్తున్నామండి, ఏ మేలు మేము చూడలేదండి, ఏ మేలు మేము పొందలేదండి. ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, కానీ ఒక ఆశీర్వాదం కూడా రావటం లేదండి. కొంతమంది స్వస్థతల కొరకు పరిగెత్తుతున్న ఈ రోజుల్లో, ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతున్న ఈ రోజుల్లో వాక్యమై ఉన్న దేవుడు అంటాడు, నువ్వు ఆశీర్వదించబడాలి, నీకు మేలు కలగాలి, మేలు కలగాలి అని చెప్పనంటే ఎందరూ ఆయనను ప్రేమిస్తారు. దేవునిని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలే జరుగుతుంది, కానీ వాళ్ళ జీవితాల్లో కీడు జరగనే జరగదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, దేవుని ప్రేమని పంచిపెడుతున్నటువంటి సంఘము దినదినాభివృద్ధి పొందుతుంది, కానీ అణగారిపోదు. సొంత మాటలు మనం మాట్లాడకూడదు. మన చేతికి దేవుని వాక్యం ఇవ్వబడింది, ఆ వాక్యాన్ని మనం బోధించాలి. అబద్ధ బోధ రాకూడదు. ఏదేని తోటలోనే అబద్ధానికి జనకుడైన సాతానుడు ప్రవేశించి అబద్ధముతో వాళ్ళ కుటుంబానికి ఏ మేలు కలగనివ్వకుండా వాళ్ళని దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేసేటట్లు చేశాడు. కనుక క్రొత్త నిబంధన సంఘం అంటున్నాడు, నీవు దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించు. నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాను, ముందు నిలబడి ఉంటే వెక్కి ఏడుస్తుంది, ప్రభువా ఎంత గొప్ప మేలు చేసేవు నాయన, ఎంత గొప్ప మేలు చేసావయ్యా అని చెప్పని అన్య భాషలో మాట్లాడుతున్నట్లుగా ఊగిపోతుంది. నేను ఊగటంలే, ఆమె ఊపుతుంది నన్ను. నేనేం ప్రార్థన చేస్తున్నా, ఇదేమిటి చేయబెట్టగానే భాషలు మాట్లాడుతుంది. అమ్మో, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఉన్నట్టుంది అని చెప్పని నేను అనుకుంటున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నాతో, ఒరే పిచ్చోడా, జిల్లేడు పాలు కూడా ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. జిల్లేడు పాలు కూడా తెల్లగా ఉంటాయి. అందుకని కొంచెం వివరం ఏమిటో కనుక్కో. ఆమెకి ఎందుకు నిన్ను ఊపుతుంది, ఆమె ఊపుతుంది, ఆత్మలో ఓ అంటుంది, అసలు దానికి కారణం ఏంటో కొంచెం తెలుసుకో. నిజమే కదా. అందుకని అందరికి ప్రార్థన చేసి ఈయన దగ్గరకు వచ్చి ఏమైంది అని చెప్పానంటే, ఇంక నన్ను పట్టుకొని ఓ ఏడుపుగా, నేనేమో ఏమండి వారం రోజులు వాడతా ఈ డ్రెస్సు. ఏమండి వారం రోజులు ఇక్కడికి వచ్చానా, ఇదే
ఇంచుమించు 3 సార్లు హైదరాబాద్కి పోవటం, రావటం, వాక్యం చెప్పటం, వెళ్ళటం, రాత్రి పెట్టుకోవటం, ఒకే డ్రెస్. ఎందుకని చెప్పానంటే నాకు సంఘములో విశ్వాసులు ఉన్నారు, దేవునిని ప్రేమించే విశ్వాసం. నేను వెళ్ళిన వెంటనే నా బట్టలు కానీ అన్నీ శుభ్రంగా వాళ్ళు ఉతికి ఐరన్ చేసి మరలా నా సూట్ కేసులు పెడుతుంటారు. ఇది దేవుని ప్రేమ. సాతానుడు ఏం చేశాడో తెలుసా? నాకు పరిచర్య చేయనివ్వకుండా వాళ్ళని చెదరగొట్టేదానికి ప్లాన్ చేశాడు. చెదరగొట్టేదానికి. దేవునిని ప్రేమిస్తేనే కదా సేవకుడిని ప్రేమిస్తారు. చూడండి, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, హృదయముతో దేవునిని ప్రేమించేవారు ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు. దేవునిని ప్రేమించకపోతే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ప్రేమించరు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే కదా ఆ ప్రేమ ఇతరులకు పంచిపెడతారు. కనుక దేవునిని ప్రేమించకుండా ఇతరుల్ని ప్రేమించే మనస్సు పొరపాటును కూడా ఉండదు. కనుక వాళ్ళు పాపములోనే నిలిచి ఉంటారు. పాపములో జీవిస్తున్నవాడు ఆశీర్వదించబడడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏమండి, అమెరికా నుంచి వచ్చి నెత్తిన చేపెట్టి దీవించు ప్రభువా, దించునాయన దీవిల దగ్గర దిగం. ఎందుకంటే అంతరంగములో పాపం. ఏమండి, జీవితంలో పాపం, ఆజ్ఞ అతిక్రమం. సేవకుడు అంటున్నాడు, నీవు బాప్తిస్మం పొందు. ఇది ఒక ఆజ్ఞ. బాప్తిజం పొందాలి కదండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆజ్ఞకు లోబడాలి కదా. నేను సంఘానికి వచ్చి పోతుంటానండి, బాప్తిజం మాత్రం పొందనండి అని చెప్పానంటే మరి దీవెనలు దించు అని చెప్పండి. అటు దిగుతాయి. దిగు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆయన అంటాడు, నువ్వు బాప్తిస్మం పొందు. నేను పొందనండి ఇప్పుడప్పుడే. నీ కర్మది. పరలోక రాజ్యంలో ఉన్న నీ కొరకు దాచి ఉంచిన మేలులు పోగొట్టుకున్నట్లే కదా. పరలోక రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలు నీ తలుపు తట్టకుండా అవి అక్కడే ఆగిపోతున్నాయి. ఎందుకని చెప్పానంటే దేవుని బిడ్డవి కావాలి కదా. ముందు దేవుని బిడ్డవ్వాలి. అది బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డవవుతావు. లేకపోతే బాప్తిస్మం పొందకపోతే ఈ రోజు వరకు కూడా సాతాను సంతానమే. నీ తండ్రి అబద్ధానికి జనకుడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతావో నీ మీద ఒక ముద్ర వేయబడుతుంది. వీళ్ళు నా పిల్లలు. అంతకుముందు సాతానుడు కోతి వేషాలు వేస్తుంటాడు నీ ఇంటి దగ్గరకు వచ్చి, లేకపోతే నీతో కూడా ఉంది. నువ్వు ఎప్పుడైతే సేవకునికి లోబడి, అంటే వాక్యానికి లోబడి, ఆజ్ఞను అతిక్రమించకుండా నేను ఆశీర్వదించబడేదానికి సేవకుని నోటికుంటా ఈరోజు నన్ను బాప్తిస్మం పొందమని దేవుడే నాకు చెప్పాడు. అది ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఆజ్ఞను అతిక్రమించకుండా లోబడతావో, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇదిగో సమస్తము సమకూడి మేలే కలుగుతుంది, కానీ కీడు జరగదు. నువ్వు చిన్న వ్యాపారివి కావచ్చు, చిన్న ఉద్యోగి కావచ్చు, కానీ నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. ఏమండి, కీడు నీకు అంత దూరం నిలబడుతుంది, నిన్ను సమీపించలేదు, నీ కుటుంబంలోకి రాలేదు. ఎందుకో కారణం ఏంటంటే నువ్వు
ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడతావో ఆ రక్తము నీ ద్వారబంధానికి, నీ కిటికీకి గుర్తుగా దేవుడు పెడతాడు. ఆ రక్తమును దాటి సాతానుడు లోపల ప్రవేశించలేదు. బాగా గమనించండి. ఏదో మేము సంఘానికి వచ్చేస్తున్నాం, క్రైస్తవులం అయిపోయాం, ఏంటి పెద్ద పైపులు కొన్నామండి అని చెప్పండి కాదు. నీ చేతిలో ఉన్నటువంటి వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? సేవకుని నీ కొరకు దేవుడు ఏర్పరచుకొని సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నావు. ఈ సభలు ఏదో మేము లోక సభలని కాదు, ఏమిటి లేకపోతే మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు, లేకపోతే జనం విపరీతంగా వచ్చారు అని చెప్పని కాదు. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. ఒక్క ఆత్మ పశ్చాత్తాపడి, ఏమండి పశ్చాత్తాపడి, అయ్యా మేము ఇంతవరకు విన్న బోధ వేరు, కానీ నువ్వు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే మా హృదయంలో గుచ్చుకుంటున్నాయి, మా హృదయంలో గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పానంటే అపోస్తలులు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు మారు మనసు పొంది ముందు బాప్తీసం పొందండి, నీ పాపము క్షమించబడేదానికి బాప్తీసం పొందు. చిలక పలుకులు కాదు, ఉపదేశం. నీవు రక్షించబడాలి. నువ్వు రక్షించబడి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నీ కుటుంబం ద్వారా ఇతరుల్ని ప్రేమించి ఆ ప్రేమను బట్టి నీతో పాటు ఆ సంఘానికి వాడిని తీసుకురావాలి. సేవకుడా, నువ్వు సువార్త ప్రకటించ, మేము బిర్యానీ తిని బోళ్ళ వండుకుంటాం కాదు. ఏమండి, సేవకునితో పాటు దేవునిని ప్రేమిస్తున్న వ్యక్తివైతే శ్రమలలో నువ్వు పాలు పంపులు పొందాలి. నశించిపోయే ఆత్మల కొరకు ఇలాంటి సభలలో నీవు గుప్పిలి విప్పాలి. నేనైతే రక్షించబడ్డాను, నా పిల్లలైతే రక్షించబడ్డాను, నా గ్రామం రక్షించబడ్డా, ఇంకా నా బంధువులు రక్షించబడ్డా. వాళ్ళు రక్షించబడేదానికి నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తిని కదా. అందులో నా దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదిగో నేను దశమ భాగం, ప్రథమ ఫల కానుక. ఎందుకంటే మేము చేయలేము సేవ. మీరు చేసి సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని రక్షించి పరలోక రాజ్యానికి నడిపించండి. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని రక్షించుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యమై ఉన్న దేవుడు అంటాడు, నువ్వు పాపములో ఉన్నావా, లేకపోతే పాపము విడిచిపెట్టి ఆశీర్వాదం వైపు నడిపించబడుతున్నావా? పాపము ఎలా క్షమించబడతాను? ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించయ్యా. మంచిదే, కానీ శాశ్వతంగా పాపము ఎలా క్షమించబడతావు? నువ్వు దశంభాగం మిగిలిపోయినా నువ్వు పాపివే. నువ్వు దేవునికి కానుక సమర్పించకపోయినా నువ్వు పాపములో నిలిచి ఉన్నావు. ఏమండి, బాగా గమనించండి. కనుక ఈ పాపము ఎలా క్షమించబడతావు? ఒకరోజు యేసు ప్రభు ఒక వ్యక్తి భోజనానికి పిలిస్తే ఆ ఇంటికి వెళ్ళాడండి. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ, పుణ్యాత్మురాలుగా, ఏమండి పుణ్యాత్మురాలుగా పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని చెప్పని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. పాపాత్మురాలైన స్త్రీ. ఆ సంగతంతా యేసు ప్రభుని పిలిచేరే రక్షించబడిన వారు, యేసు ప్రభుకి పరిచర్య చేయాలనుకున్నవాడు. ఈ సీమోన్ అన్నవాడు దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఈవిడేమో పాపాత్మురాలు, వాళ్ళు
వాళ్ళేమో యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు, వాళ్ళ హృదయంలో ఏం ఆలోచన వస్తుందో తెలుసా? ఇది పాపాత్మురాలు. ఈ మనిషి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే ఈయన మౌనంగా ఉంటాడేమిటి తనదనుకుంటా. అంటే యేసు ప్రభుతో ఉన్నారు కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు. సేవ చేస్తున్నారు కానీ ఏమండి, యేసు ప్రభు నేర్పించిన సేవ చేయటం లేదు. సేవ చేస్తున్నారు కానీ యేసు ప్రభు సేవ చేసి మనకు నేర్పించి వెళ్ళాడు. ఆయన అడుగుజాడలు ఇంకా ఉన్నాయి. ఆ అడుగుజాడలో నడిపించబడితే చాలు. సేవ ఎగస్ట్రా చేయబడి ఆయన అడుగుజాడలో నడిపించబడితే చాలు. బాగా గమనించండి. ఏదో ప్రాంతానికి నన్ను పిలిస్తే వెళ్ళి నా ముందు ఒక సేవకుడు వాక్యం చెప్పాడు. భోజనానికి నాతో కూడా కూర్చున్నాడు. నేను ఆ సేవకుడిని అడిగాను, తమ్ముడు నీకు బైబిల్ లేదా అని చెప్పని అడిగి, బైబిల్ లేదా అమ్మా అని చెప్పని అడిగితే, అంకుల్ ఎందుకు లేదు అంకుల్ అని చెప్పని బ్యాగులోంచి చూపించాడు. మరి బైబిల్ ఉంది కదా, మరి బైబిల్ని బయటికి తీసి బయట పెట్టి బైబిల్ని చదివించి బైబిల్లో ఉన్నటువంటి ఆ 4 మాటలు ప్రజలకి చెప్పొచ్చు కదా. మరి అదెందుకో ఒకటి టక్కున పైకి లేపావు, టక్కున కొట్టావు, దాంట్లో నుంచి చూపిస్తున్నావు ఏమిటి? అంకుల్ నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావు. నువ్వు టైటానిక్ వాళ్ళ కదా మునిగిపోయినోడు మాదిరిగా ఉన్నావు నువ్వు. నేనన్నాను, మునిగిపోయేవాడిని, లోకాన్ని ప్రేమించి అంతకంటే ఘోరంగా అట్టడుగుకి మునిగిపోయినటువంటి వాడిని, భయంకరమైన శాపాన్ని అనుభవించి త్రాగబోతున్నాయి, వ్యభిచారులున్నాయి. నా బ్రతుకుని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. కానీ నా ప్రభు అయిన యేసు నన్ను వెతికి నన్ను రక్షించుకున్నాడు. నన్ను రక్షించి ఈరోజు ఆయన కొరకు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నన్ను ఒక చిన్న సాక్షిగా, దీని కొరకు తెలుసా, నా ప్రభు ప్రేమని సంఘానికి ప్రకటించుటకు. ప్రేమ తెలియని మనుషులకి దేవుని ప్రేమ ఎలాంటిదో నన్ను నేను ఒక సాక్షిగా చూపించుకునేదాన్ని. వాళ్ళని ప్రేమించాడు, వీళ్ళని ప్రేమించాడు అని చెప్పని రెఫరెన్స్లుగా ఏండి, దేవుని ప్రేమ నన్ను ప్రేమించింది. దుర్మార్గుడైనటువంటి నన్ను ఆయన ప్రేమించి దేవదూతలు చేయలేనటువంటి ఈ ఘనమైనటువంటి సేవని అల్పుణ్ణి అభాగ్యుడైనటువంటి నాకు నా దేవుడు నమ్మి నా చేతికి అప్పగించాడు. కనుక ఈ సేవని వాళ్ళు చేసినట్లు వీళ్ళు చేసినట్లు కాదు, నా దేవుడు చేసి చూపించాడు. ఆ ప్రకారం నేను చేస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పని అనిపించుకుంటా జీవ కిరీటాన్ని పొందదు. వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా కాదురా బాబు. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. కానీ నా యేసయ్య వాక్యం నిత్యము నిలబడతాను. ఆకాశము గతించిపోవచ్చు, భూమి తలకిందులైపోవచ్చు, నా దేవుని మాట గతించిపోదు. కనుక ఆయన ప్రేమని రుచి చూచిన వాడు. కనుకనే ప్రతి పాటలో యేసయ్య ప్రేమని పాడుకుంటూ ఆ ప్రేమని రుచి చూస్తూ బ్రతుకుతున్నా. ఆమె నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను.
నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ చిన్న నమ్మకంతో ఆయన కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకో. ఆరోగ్యం ఉండి ఇక్కడికి రాలేదు, కానీ ఆరోగ్యం లేదు అని చెప్పని రాలేదు. నా ప్రభు సన్నిధిలో నేను తీసుకున్న తీర్మానం, ఆయన ప్రేమకి నేనేమి ఇవ్వగలను. అందుకని ఆఖరి శ్వాస వరకు నా ప్రభు కొరకు బ్రతకాలి. ఒకవేళ అది ఎక్కడో లేకపోతే ఎక్కడో నాకు తెలియదు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, కానీ దేవుని ప్రేమ మారదు. చాలామంది ఆజ్ఞను అతిక్రమించి ఇంకా వాళ్ళ పాపములోనే నిలిచి ఉండగా వాక్యం అంటుంది, ఆ పాపములో నుంచి ఎలా నువ్వు రక్షించబడాలి, ఎలా నువ్వు తప్పించబడాలి. పాపములోనే నిలిచి ఉంటే ఏ విధంగా ఆశీర్వదించబడతావు. ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీ యేసు ప్రభు ఉన్నాడని వచ్చి కన్నీటితో కడుగుతుంది. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి భక్తులు ఏమండి పరిశుద్ధులు అనుకుంటున్నారు, పాపాత్మురాలి మనిషి, పనికిమాలినటువంటిది అని చెప్పని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటే యేసు ప్రభు అంటాడు, సీమోను, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. బోధకుడా, నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. అందరూ పై వేషాన్ని చూస్తారు, కానీ నీ అంతరంగాన్ని చూసేవాడిని నేను. నీ అంతరంగంలో ఏమనుకుంటున్నావు? ఆ స్త్రీని గురించే కదా, ఆమెను గురించే కదా అనుకుంటున్నావు. కానీ నువ్వు అనుకున్నట్లు అది నిజం కాదు. ఆ వాక్యంలో మీరు గమనిస్తే ఎక్కడ లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఒకవేళ వాక్యం నీకు తెలియదేమో, వాక్యాన్ని బోధించకుండా పిచ్చి పిచ్చివి బోధిస్తున్నావేమో, దేవుని ఆజ్ఞకు లోబడకుండా లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. లోకాన్ని ప్రేమించే నీ హృదయంలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వు దేవునిని ప్రేమిస్తే, పూర్ణ హృదయముతో ప్రేమిస్తే, నీవు ఇతరులను కూడా ప్రేమించగలుగుతావు, నీ పొరుగు వారిని కూడా ప్రేమించగలుగుతావు. ఒకవేళ సంఘములో ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా, ఏదో ఒక విధమైనటువంటి పాపం చేసినా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు మెడబెట్టి గెంటావు. వాళ్ళని నువ్వు మెడబెట్టి గెంటావు. దేవుని సన్నిధికి వచ్చిన వారిని మెడబెట్టి గెంటావు. ఎందుకంటే నీవు కూడా దేవుని చేత క్షమించబడ్డవాడు కనుక నీకు తెలుసు దేవుని ప్రేమ ఏమిటో. ఆ ప్రేమ నీకు తెలిసి ఉంటే నీవు ఇంకొకరిని ప్రేమించగలుగుతావు. ఆ ప్రేమతో వారిని ప్రభువుకి సన్నిహితంగా తీసుకొని వస్తాము. ప్రేమతో వాక్యాన్ని బోధిస్తాము. ప్రేమతోనే వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరుస్తాము. ఆ ప్రేమ సామ్రాజ్యానికి నీవు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళి పెళ్లి కుమారుని చేతికి అప్పగిస్తాము. హల్లెలూయా. కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి, ద్వేషము, పగలు, ఇవన్నీ సాతాను సంబంధమైనవి. మన నోటికుంట అపవిత్రమైనటువంటి మాటలు హృదయములో ఉన్న సాతానుడు పలికిస్తాడు. కానీ హృదయములోనే దేవుని ప్రేమ ఉంటే, హృదయము నిండా దేవుని ప్రేమ
ఇంకా నీ హృదయములో సాతానుడికి ఎక్కడ చోటు ఉంటుంది? కానీ నీ పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించటం వల్ల ఎక్కడో చోటు ఉంది. సాతానుడికి ఎక్కడో చోటు ఉంది. కనుక వాడు లోపలికి వచ్చి నీ నోరు అపవిత్రపరుస్తున్నాడు, నీ జీవితాన్ని చెడగొడుతున్నాడు. నువ్వు కూడా భక్తుడివి, నువ్వు కూడా భక్తురాలివే అని చెప్పని భక్తి గర్వాన్ని కొంతమందిలో బయటికి తీసుకొని వస్తున్నాడు. కనుక మనం ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడల్లా, ప్రభువా నేను పాపిని నాయన, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడి, అంతరంగములో పరిశుద్ధతను కోరుకునే దేవుడి, నీ వలే నన్ను మార్చు నాయన, నీ పోలికలోనికి నన్ను తీసుకురా ప్రభు, నా మనస్సు నీ హృదయాన్ని నూతనంగా మార్చు ప్రభు. హృదయము నూతన పరచబడితే మనం రూపాంతరము పొందుతాము. ఏమండి, క్రీస్తు పోలిక అని చెప్పాలంటే ప్రేమ, వేరొకటి కాదు. ఏమండి, ఆ వ్యక్తి ఆ స్త్రీని గౌరవించదు, ప్రేమించదు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే కదా అతనిలో ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమించలే, ఏదో నాటకం. యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు, ఏమంటే యేసు ప్రభు మా ఇంట్లో భోజనం చేశాడు అని చెప్పాలి, ఏదో గొప్పలు చెప్పుకునేదానికి పిలిస్తే ఆయన వెళ్ళాడు, కూర్చున్నాడు. అక్కడ అతని కళ్ళు తెరిచేటట్లు చేశాడు, అతనికి ఉపదేశాన్ని బోధించాడు. నిన్ను నేను ఎలా ప్రేమించాను, నీ పాపములు ఎలా క్షమించబడ్డాయి, ఈరోజు నీవు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధపరచబడుతున్నావు అని చెప్పాలంటే అది ఎవరి ద్వారా? కనుక హృదయంలో పొరపాటును కూడా లోక సంబంధమైనటువంటి దానికి చోటు ఉండకూడదు. నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆత్మలో లోక ప్రేమ నీలోనికి రాకూడదు. ఒకవేళ లోక ప్రేమ ఉంటే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో లేకపోతే నీ ప్రక్కనున్నటువంటి వ్యక్తిని కూడా ప్రేమించలేదు. ఏంటి, సేవకుడిని ప్రేమించలేదు. సేవకునిలో తప్పులు వెతుకుతాం. ఏంటి, సేవకునిలో తప్పులు వెతుకుతాం. తప్పులు అన్నవారు తమ తప్పులు ఎరుగురట, ఎదుటి వాళ్ళని విమర్శించడం. ఏమంటే ఆ సేవకుడా, మాకు తెలిసిన ఆయన సంగతి అన్నట్లుగా మాట్లాడతాం. కానీ ప్రభు వల్ల ఆరాధన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యమయ్యున్న దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు విమర్శించుకొని నా రొట్టెను, నా ద్రాక్షారసాన్ని ముట్టుకో. అంతేగాని ఇదేదో ఆకలి తీర్చేదాని కొరకు కాదు. కనుక ప్రభు వల్ల ఆరాధన దగ్గరకు వచ్చినప్పుడు భయము, భక్తితో మనల్ని మనం, మన హృదయాన్ని, మన జీవితాన్ని విమర్శించుకోవాలి. నేను వాక్యం ఎదుట నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను సాతాను యొక్క ప్రేమలో ఉన్నాను, లోక ప్రేమలో ఉండి నా హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాను. దయచేసి అందరూ తలలు వంచడం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు నాకు ఇచ్చినటువంటి సమయం ముగించబడింది. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? నన్ను పిలిచిన సేవకుడు ఏం పెడతాడో, ఎక్కడ పెడతాడో, ఏమండి, ఏ విధంగా నన్ను నడిపిస్తాడో ఆ విధంగా నేను లోబడి నడవాలి. నువ్వేంటి నాకు చెప్పేది? నేను పెద్ద సీనియర్ని, నేను పెద్ద ప్రవక్తని కాదు. దేవుని చేత ప్రేరేపించబడి ఆ సేవకుని ద్వారా ప్రభు నన్ను ఇక్కడికి పిలిచాడు. సమాధానం, నెమ్మది, వాక్యానికి లోబడే మనస్సు. నేను సేవకుడికి లోబడితే నా సంఘము నాకు లోబడుతుంది. కనుక దేవుని సేవకుడు
దేవుని ఆత్మచేత నింపబడి మనకు బోధించేటప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గం మనకు తెలియపరచబడేటప్పుడు, ఆ మార్గంలో మనం నడిపించబడితే మనం క్షమించబడతాం. ఘోరమైనటువంటి వ్యక్తివి కావచ్చు, ఇప్పటి వరకు నీ జీవితం వేరుగా ఉండొచ్చు, కానీ నువ్వు యేసయ్యని విస్తారంగా ప్రేమించుటకు నువ్వు ఇష్టపడితే, ఈరోజు ఒక తీర్మానానికి వస్తే, విస్తారమైనటువంటి పాపములు క్షమించే దేవుడు ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రేమ స్వరూపి ఆయన, ఎవరిని మెడపెట్టి గెంటేవాడు కాదు. ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి తన వలె మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు కనుక ఆయన ప్రేమ నువ్వు చులకనగా చేయబాక, ఆయన ప్రేమని పోగొట్టుకోబాక. విస్తారంగా ప్రేమించడం ద్వారా ఆమె రక్షించబడింది, సంఘములోనికి చేర్చబడింది. ఒకసారి మనం చేతులెత్తి దేవుని ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, ఎన్నిక లేని వాడిని, పరలోకపు సంగతులు బోధించుటకు నీకు యోగ్యత లేదయ్యా. అయినా నువ్వు ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను విసిరివేయకుండా సారి మీద పెట్టి నీ వలే నన్ను మార్చుకొని నిన్ను బోధించి